తంత్రాలు చేసినా ఎవరన్ని చెప్పినా ఎందరు కలిసొచ్చినా కుట్రలన్నీ పన్నినా తంత్రాలు చేసినా ఎదురు నిలిచినా మా ప్రతాపన్న ఉత్తరాడులంతా కలిసి కూటమి అందరికీ నమస్కారం. ఈరోజు 29/31 వార్డుకు సంబంధించి ఇక్కడ వచ్చినప్పుడు ప్రజలు ఏ విధంగా స్పందన అభిమానం జగనన్న మీద చూపిస్తున్నారో ఒకసారి అందరికీ అర్థమవుతోంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కావల్లో మంచికోట ఈరోజు ప్రజలంతా కూడా జగనన్నని ఏ రోజు ఎలక్షన్స్ వస్తాయా ముఖ్యమంత్రి చేసుకుందామని ఎదురు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా కాబోయే నియోజకవర్గంలో గతముగా కంటే ఈ 24లో జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తెస్తామని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త కూడా ఈరోజు కష్టపడుతున్నారు. అదేవిధంగా విజయ్కి ఇన్ఫార్మ్ చేసేది వాగే, అన్నీ వాగే చేసి ఈరోజు ఏ విధంగా నాటకాలు ఆడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు అదేవిధంగా వాళ్ళ అధినాయకత్వం కూడా వాళ్ళతో పాటు పచ్చ మీడియా కూడా ఏ విధంగా ప్రవర్తిస్తుందో కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఒకసారి గుర్తించండి అని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే దానికి సంబంధించి ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి, పెద్దలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే ఆడ ఆ సచివాలయం ఓపెన్ చేయకముందే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎన్ని బాటిల్స్ పెట్టింది, ఎన్ని రైస్ బ్యాగ్స్ ఉండేది, అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించిన ఒక సోషల్ మీడియాలో రావడం జరిగిందంటే దీని వెనక పెద్ద కుట్ర జరుగుతూ ఉందనేది అందరికీ అర్థమవుతోంది. అంటే మీకు ఒక్కసారి ఆలోచించండి, తెలుగుదేశంకి ఈరోజు పోటీ చేస్తున్న నేత ఎటువంటి వాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అతను ఏంటంటే ఈరోజు గెలిచే సత్తాగాక గ్రామాల్లో తగాదాలు పెట్టి లేదా పట్టణంలో రౌడీజం చేసి ఈరోజు గెలవాలి, అదేవిధంగా భయపెట్టేదానికి కూడా ప్రయత్నించడం నిజంగా తాను దారుణం. అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. దీని మీద అటు విజయ్ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సమగ్రమైన విచారణ జరిపించి, ఎందుకంటే దానికి కంప్లైంట్ చేసింది కూడా ఈరోజు తెలుగుదేశం నాయకులని కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు బాగా ఏదో అంటే చెప్పే కదా, గతంలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడో ఆయన అన్నాడు కోడికత్తి అది ఇది ఇవన్నీ కూడా చెప్పాడంటే అవన్నీ ఈరోజు జరగబోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా చేయబోతూ ఉన్నారు. ఈరోజు రౌడీజం చేసేది వాగే, గుండాయిజం చేసేది వాగే, అక్రమంగా మధ్యమతి వచ్చి సచివాలయం పెట్టేది వాగే, కంప్లైంట్ చేసేది వాగే, ఆ నిందగాన్ని కూడా మా మీద వేసేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రజలందరికీ కూడా అర్థమవుతోంది. దీన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి. ఇటువంటి నాయకులు, ఇటువంటి వాళ్ళు
ఈ కావలి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే కావలి నియోజకవర్గం ఏ విధంగా తయారవుతుందో ఒకసారి ఆలోచించడానికి కదా కావలి నియోజకవర్గ ప్రజలకి తెలియజేస్తున్నాం. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, మా కావలి నియోజకవర్గం అభివృద్ధి పథంలో పోయే విధంగా ఈరోజు మేము కానీ మా నాయకులు కానీ మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మేమంతా కూడా కోరుకునేది. అంతేగాని ఇక్కడ అగలు సృష్టించి ప్రశాంతమైన వాతావరణాన్ని భంగపరిచి ఆ విధంగా చేయాలని మా నాయకులు కానీ మాకు కానీ ఎప్పుడు కూడా లేదు. గతంలో కూడా నా మీద అక్రమంగా బీదా రవిచంద్ర గారు 6 కేసులు మద్యం కేసులు నా మీద పెట్టున్న మాట వాస్తవం. దానికి సంబంధించి దాన్ని విచారణ కూడా కొనసాగుతుంది. దోషులు ఎవరైనా శిక్షించబడతారు, నిర్దోషి అయితే నిర్దోషిగా బయటకు వస్తాం. ఇన్ని రోజులు కూడా మేము చెప్తున్నాం, ఇటువంటి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈరోజు కావలి నియోజకవర్గ ప్రజలు తప్పకుండా వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేది ఖాయం. మీకు ఈ కావలి నియోజకవర్గం నుంచి బహిష్కరించి